ప్రీతి ప్రీతి ఉన్నావా? ఆ ప్రీతి ఏం చేస్తుంది ఇది? అబ్బా ఏంట్రా నీ అరుపులు? అరే నా గొంతంత బోంగా అరుస్తున్నానే, ఏం చేస్తున్నావు లోపల? ఆ నాగిండి అని చెప్తాను లోపల, నాగిండి అని చెప్తాను లోపల. అరే నాతోనే జోకులు ఎత్తున్నావు అని. మరి ఇల్లన్నాక పనులుండయా? సరే గాని అసలు నువ్వు వచ్చిన పనైంది? అరే మర్చిపోయినావా, మనం రేపు వనభోజనాలకు వెళ్దాం అనుకున్నాం. అరే నా మతి మండ, మర్చిపోయినా. సరే గాని రాజుగాని ఇంటికి పోదాంపా. ఇప్పుడు వానింటికి ఎందుకు? అరే వానింటికి ఏంది, వానితో డిస్కస్ చేయాలి కదా, వాడు కూడా రావాలి కదా మనతో పాటు. పద. సరే గాని అసలు రాజుగాడు ఉన్నాడో లేడో? నిజం చెప్పినవే, అసలు వాడు ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నాడా? సరే పొయ్యి అయితే చూద్దాంపా. సరేపా. రాజు రాజు అరే ఏం చేస్తాడు వీడు? అన్నాడేమో మంచిగా. అరే రాజు ఏంద్రా పొద్దున్నే నిద్ర అంతా చెడగొట్టిర్రు. ఏంట్రా ఇంకా పొద్దుగాలనా? ఎప్పుడో పొద్దెక్కిందిరా. అయినా పొద్దుగా లేచి ఎవరిని ఉద్ధరించేది ఉందిరా. అరే ఏంద్రా అట్లా మాట్లాడుతున్నావు? అదంతా పక్కన పెట్టుర్రి, మీరు ఎందుకు వచ్చిరో చెప్పుర్రా, నాకు నిద్ర వస్తుంది, పోయి వండుకోవాలి. అరే పడుకున్న జాలరా, రేపు వనభోజనాలు ప్లాన్ చేసినాం, నువ్వు కూడా రావాలి, దాని గురించి డిస్కస్ చేయడానికి వచ్చినాం. నేను రానరా, మీరు ఓన్రి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అగో ఎందుకు రావురా? నాకు ఈ వనభోజనాలు గినభోజనాలు నాకు నచ్చాయిరా. అదంతా మాకు తెలియదురా, నువ్వు రావాల్సిందే. సరే వస్తా. హలో మహేష్, మన చేసిన ఈవెంట్ పైసలు వచ్చినాయారా? త్వరగా చెప్పేసాయి, అడుగు. సరే అటు ఇటు చేసి మనం రాజుగారిని అయితే ఒప్పించినాం రా, పెద్ద పని అయిపోయింది. ఇక చారిగారితో కూడా మాట్లాడితే ఒక పని అయిపోతుంది. వాడు అసలు వస్తాడా రా? ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అంటూ తిరుగుతాడు. ఏమోరా, మన ట్రై మనం చేద్దాం, ఎట్లన్నా కన్విన్స్ చేద్దామని నాకైతే ఉంది. మనం తీసుకుపోవాలి కంపల్సరీ. సరే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు కలెక్షన్ చేయి, ఆగు. ఓకేనా? చారి సరే మళ్ళీ చేస్తారా? మేమే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాం. అవునా? నువ్వే ఎదురైనావు. దేనికి? దేనికేంట్రా, మనం సరదాగా ఎంజాయ్ అయ్యాక ఎన్ని రోజులు అవుతుంది. రేపు వనభోజనాలు ప్లాన్ చేసినాం, ఖచ్చితంగా నువ్వు రావాలి. వనభోజనాలు గిన్నెభోజనాలు లేవు, నేను ఎంత బిజీ మీకు తెలుసు కదరా, నాకు టైం లేదు, నేను రాను. అరే బిజినెస్ ఎప్పుడు ఉండేదే కదరా, సరదాగా ఎంజాయ్ చేద్దాం, పోదాం రా. అరే ఎలాగో ఆషాఢమే కదరా, ఫ్యామిలీస్ కూడా లేరు, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఒక్కరోజు స్పెండ్ చేయలేవు మా కోసం? సరేరా వెళ్దాం. సరేరా మేము వెళ్ళొస్తాం. ఓకే బాయ్. హలో, డెకరేషన్ మంచిగా రావాలి, ఓకేనా? ప్రోగ్రామ్ మంచిగా చేయాలి. అరే చారి, నమ్మిచ్చి చేసిరు. చారి హలో, ఎప్పుడు ఫోనేనా? ఈ పని ఏమన్నా చేయొచ్చు కదా. గవన్ పనులు బిల్లు మనం చేయం, మీరు ఏరి. ఏవన్నీ వదిలే, వాడేం చేస్తాడు. అరే గిన్నెరా చికెన్, నువ్వు కానీరా చికెన్ కానీ. రాజు చికెన్ నువ్వు వండరా, టేస్ట్ బాగుంటది. చికెన్ పొయ్యి మీద ఎత్తి కానీ ఉల్లిగడ్డలు కోసడే కావాలి. అయ్యో నా ఉల్లిగడ్డల కానే ఆడుతాంది ఇక. ఉల్లిగడ్డ కోస్తే చికెన్ ఎత్త పొయ్యి మీద. ఇవైతే అయిపో, తర్వాత అవన్నీ ఎద్దు. మరి కానీ ఇది కూడా పోయి.
అరే సూపర్ ఉంటుంది చూడు ఇవాళ చికెన్. రాజు నువ్వు పని చేయాలిరా, చెప్పే. వీరికి అంటూ నేర్పియాలి ఫస్ట్. ఏ గది నాతో కాదు, నేను నా లైఫ్ లో ఫస్ట్ టైమే ఈ మిరపకాయలు కడిగి చేసుడు. ఇప్పుడు అయితే కోసులు వచ్చింది కదా, నెక్స్ట్ వంట చేసుడు నేర్పియాలి రాజు. నాకే నేర్తానే. నేను కూడా చారిగాన్లాగా ఏదో బిజినెస్ చూసుకుంటా, అందుకే చూసుకుంటా. నేను కూడా ఫోన్ మాట్లాడుకుంటూ పోవచ్చు. నేర్పిస్తానే, సూపర్ నేర్పిస్తా వానికి. అరే నువ్వు రోజు మనం ఇంటికి రా, నీకు నేర్పిస్తా. రోజు అర్ధ కిలో అంతా పట్టుకొని రా, చికెన్ మటన్. వస్తారా నేను, కానీ నేర్చుకోవడానికి కాదురా, మంచిగా పెగ్గేద్దాం రోజు. సరే మంది అయితే పట్టుకురా నువ్వే, ఆ, నేనైతే చికెన్ గిట్లా తీసుకుంటా. కానీ ఆ చారిగాడు చూడరా ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. అరే! కూడా బిజినెస్ బిజినెస్ అంటాడు వీడు. అరే చారే, అరే ఇక్కడికి వచ్చి గిట్ల నీళ్ళు పోతుందారా బియ్యంలా? రాజు అరే! వాడు రాడు. వాడు పోసినట్టే నువ్వు చూసినట్టే. ఏం చేయకపోతే ఎట్లయితుంది రేడా? ఇంకోసారి అన్ని తీసుకురావద్దురా. నేనా? అరే చారే, అరే ఇట్లా బియ్యంలో నీళ్ళు పోతుందారా? అటు ఎందుకు తిరుగుతున్నావు రాడా? చల్ నేను అనుభవం చేయరి, మీరే చేయరి. నేను క్లయింట్ తో మాట్లాడుతున్నా. సార్ ఓకే సార్, తప్పకుండా సార్. ఏంద్రా ఫోన్ మాట్లాడడానికి ఊకే మాట్లాడే పిలుస్తుర్రు. అరే వీడికి వచ్చింది ఎందుకురా, మనం ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. ఈడ కూడా బిజినెస్ లేనారా? నేను ఫోన్ సైలెంట్ లో అరే పెట్టినా. ఫోన్లు వచ్చినారా క్లయింట్ నుంచి వెళ్ళి, ఏం చేయాలి మరి? ఈ క్లయింట్లు నువ్వు సరే ఫోన్ అయిపోయింది కదా, అయిపోయింది. నేను మళ్ళా మాట్లాడు. పని చూడు. అరే చారి, ఆ, ఏంద్రా నీ ఫోన్లు? మన వీడికి మంచి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే నీ ఫోన్లు ఓడనియా వాడము. ఆ గిన్నె పట్టుకరా. సరేది ఇగో. అరే ఉడుకుతుంది కదరా. అరే ఇంకేమన్నా పని చెప్పుర్రా. వాడే వండుతాడు, నువ్వు కూర్చో సపరేక. అరే అది నువ్వే వంటరా, వాడు వండితే మనతో కాదు. అరే బామర్ది, నువ్వేంద్రా గిట్లా వచ్చినావు? మేము ఇక్కడ ఉన్న సంగతి నీకేం తెలుసు? తెలుసుకోవడం ఎంతసేపు బావా, ఇసమంత కాదు. సరే గాని చికెన్ అవుతుందా? అమ్మని అవ్వ, వీడు వచ్చినట్టు చికెన్ అంతా ఈడే తింటాడు, మనకేం మిగుతాడు ఇదిగా. ఏంది బావా, నేను గిట్టు మాట్లాడితే కింద చూస్తానమేంది? ఏం లేదురా, చికెన్ అవుతుంది, నువ్వు వచ్చి కూర్చో. అవుతుందా? ఏంది బావా ఏమో మాట్లాడుకుంటారు? ఏం లేదు బామ్మర్ది, చికెన్ మంచిగా అవుతుంది. మా బామ్మర్ది వచ్చిండు, ఎన్ని ముక్కలు వేద్దామని చూస్తాను. అంతేనా? సరే సరే, మసాలా కట్టి వేసి. రాజు ఇగో. సరే బావా, నేను అట్లా పోయి చికెన్ చూసొస్తా. సరే సారీగా చూడు ఇంకా. ఏంది గట్ల చూస్తాను? చికెన్ ఎప్పుడు చూడలే. మంచిగా అనుతున్నావా లేదా అని చూస్తాను. మాడుతా అన్న. అండు అండు. సరే సరే మళ్ళీ తాగురా. అరే శ్రీకాంత్, ఈ కొత్త ప్రాపర్టీ వాళ్ళరా ఇంత ఉన్నాడు పొట్టిగా. ఏందిరా గట్లా మాట్లాడుతున్నావు? మా బామ్మర్ రాడు. ఊరిని మంచిగా ఉన్నారా గమ్మత్తుగా చెప్పాలి. అరే అదే టెంపుల్ దాకా పోయేద్దాం పదండి. సరేపా వెళ్దాం. అవుగని వీడేర్రా మా బుడు బంగాడు, ఇటో మాయమేండు. సరేతి మనం పోయేద్దాం. వెళ్ళేద్దాం పా. సారీ ఫోన్ అయితే పక్క పెట్టు. అబ్బా కొంచెం కమ్మటి వాసన వస్తాను. ఇలా అసలు బాగా వేసినట్టున్నాం. దర్శనం అయితే బాగా జరిగింది. అవునరా, తిందాం, ఇక ఆకలి అవుతుంది. నిజంగా ఘోరంగా ఆగలైతుంది. ఇలా రాజు చికెన్ వండిండు, సూపర్ పోయాలి. సూపర్ ఉంటుంది బా, తిందాం బా. అవునరా,
ఎదురు చికెన్ ఎదురా ఇంత కష్టపడాడితే అమ్మ నా దుంగ బొమ్మతి గాడు మొత్తం కథం చేసినట్టున్నాడు రా. అవునరా కొంప ముంచారు. హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢం స్పెషల్ వనభోజనాలు కాన్సెప్ట్ తో మన దోస్తుగాలు ఛానల్లో మీ ముందుకు వచ్చాము. సో మా దోస్తుగాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మా బామ్మరి తింటే తిన్నాడు, మీరైతే బెల్ గంట కొట్టండి. కొడతారా